యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు మీ యొక్క మాటలు చెప్తూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే వారిగా ఉండటానికి సహాయం దయచేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటి వరకు కూడా మరి ప్రసాదన్నయ్య యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం గురించి చెప్పడం అనేది జరిగిందండి. మరి మన యొక్క పునరుత్థానం అనేది మన యొక్క బాప్తిస్మంతో ప్రారంభమైంది. అంటే మన యొక్క గత జీవితాన్ని యేసుక్రీస్తు వారు సిలువలో సమాధి చేసి మన యొక్క పునరుజ్జీవనాన్ని ఆయన యొక్క పునరుత్థానంతో ప్రారంభమవుతుంది. మరి యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఒక పెద్ద తెగ అనేది ఒకటి ఉందండి, ఒక జాతి. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో వాళ్ళు ఎవరంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం అండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం. పునరుత్థానము లేదని చెప్పడి సద్దూకయ్యులు. చాలండి. ఈ సద్దూకయ్యులు అనేది ఒక పెద్ద తెగ. వీళ్ళు ఏం చెప్తున్నారంటే పునరుత్థానము లేదని చెప్పేది సద్దూకయ్యులు, అసలు పునరుత్థానం అనేది లేదు అని వీళ్ళు చెప్తూ ఉన్నారండి. అలాంటి కాలంలో వాళ్ళ యొక్క అంచనాలను, వాళ్ళ యొక్క మాటలను తారుమారు చేస్తూ యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం అనేది జరిగిందండి. అప్పటి వరకు కూడా ఈ యొక్క సద్దూకయ్యులు ఏమని బోధించారంటే పునరుత్థానం లేదని చెప్పడి సద్దూకయ్యులు. అంటే వీళ్ళు చెప్తున్నారంటే వినేవారు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? పునరుత్థానం లేదని చెప్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ యొక్క మాటల్ని తలక్రిందులు చేస్తూ యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం అనేది జరిగిందండి. యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం. మరి యేసుక్రీస్తు వారు అప్పటి కాలంలో ఏది చెప్తే అది జరిగిపోతుంది. యేసుక్రీస్తు వారు ఏది చెప్తే అది జరిగిపోతుందండి. మరి చనిపోయిన ఒక చిన్నదాన్ని యేసుక్రీస్తు వారు బతికిస్తారు. అలాగే అప్పటి కాలంలో మరి లాజరు అనే వ్యక్తి చనిపోయి 4 రోజులు అయినప్పటికీ కూడా మరి యేసుక్రీస్తు వారు లాజర్ని బ్రతికించడం కూడా జరుగుతుందండి. కాబట్టి అప్పటి కాలంలో ఉన్న శాస్త్రులు పరిసయ్యులకి భయం పట్టుకుందండి. అప్పటి కాలంలో ఉన్న శాస్త్రులకి పరిసయ్యులకి భయం. ఎందువల్ల? యేసుక్రీస్తు వారు ఏం చెప్తే అది జరిగిపోతుంది. చనిపోయిన వాళ్ళని కూడా యేసుక్రీస్తు వారు బ్రతికిస్తున్నారు. చనిపోయి 4 దినములు అయిపోయిన తర్వాత కూడా లాజరు గారిని బ్రతికించడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మరి ఆనాటి కాలంలో ఉన్న శాస్త్రులకి పరిసయ్యులకి బాగా టెన్షన్ మొదలైందండి. టెన్షన్ పట్టుకుంది. ఎందువల్ల? యేసుక్రీస్తు వారు తిరిగి లేచేస్తారేమో అని శుక్రవారం నుండి వాళ్ళల్లో టెన్షన్ అనేది మొదలైందండి. యేసుక్రీస్తు వారు చనిపోవడం చూసాం. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మరి శిలువ మరణంలో ఆయన చనిపోవడము, రక్తం కారడం ఇవన్నీ చూసాము. మరి అలాంటి ఆయన మరి తిరిగి లేస్తానని చెప్పాడు 3వ దినాన అని వాళ్ళల్లో ఒక భయం అనేది నెలకొందండి. మరి నిజంగా ఆనాడు మీడియా లేదు, కానీ ఒకవేళ మీడియా ఉంటే దీన్ని ఎలా చూపించేవాళ్ళండి ప్రసాద్? ఆనాటి కాలంలో మీడియా కనుక ఉంటే ఎలా చూపెట్టేవాళ్ళు? ఎక్స్క్లూజివ్ న్యూస్. మరి కొద్దిసేపట్లో యేసుక్రీస్తు వారు తిరిగి లేస్తారంట అన్నట్టుగా చూపెట్టేవాళ్ళు. కానీ ఈ మీడియా లేకపోయినప్పటికీ కెమెరా ఉంది, అంటే మనుషులు ఉన్నారు కదండి, వాళ్ళ చూపులు ఉన్నాయి, అలాగే వాళ్ళు కూడా వింటూ ఉన్నారు. మరి ఆయన ఎప్పుడు లేస్తారు,
నిజంగా మరి మూడో దినాన తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి దాని గురించి వెయిట్ చేయాలి, చూడాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం అండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. ఇక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు కూడా మరి పిలాతు నొద్దకు వచ్చి ఏమని చెప్తున్నారండి? పిలాతు నొద్దకు వచ్చి, అయ్యా, ఆ వంచకుడు అని ఎవరినంటామండి? వంచకుడు అంటే నమ్మించి మోసం చేసిన వారిని వంచకుడు అంటాం. ఈ బిరుదు ఎవరిదే? శాస్త్రుల పరిసయ్యులది. కానీ వాళ్ళు వాళ్ళ బిరుదుని యేసుక్రీస్తు వారికి ఆపాదిస్తూ ఏమంటున్నారంటే, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. అంటే యేసుక్రీస్తు వారు 3 దినముల తర్వాత లేస్తానని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. అంటే మాకే జ్ఞాపకం ఉందంటే మరి ఆయనతో పాటు ఉన్న శిష్యులకు జ్ఞాపకం ఉండదా? ఆనాటి కాలంలో ఉన్న ప్రజలకి జ్ఞాపకం ఉండదా? ఆయనంటే ఇష్టపడే వాళ్ళకి జ్ఞాపకం ఉండదా? కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయనాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వచ్చిన కంటే కడబడి వచ్చిన మరి చెడ్డదై ఉండనని చెప్పారు. అందుకు పిలాతు గారు ఏమన్నారు? కావలి వారు ఉన్నారు కదా అని చెప్తే, మీరు వెళ్ళి సరే మీరు ఏం చేస్తారో చేయండి, మీ చేతనైనంత మట్టుకు ఆ యొక్క సమాధికి భద్రత చేసుకోండి అని పిలాతు గారు చెప్పడం కూడా జరిగిందండి. అప్పటికే యేసుక్రీస్తు వారిని ఆల్రెడీ శిలువ మరణానికంటే ముందే యేసుక్రీస్తు వారిని చాలా హింసించేశారండి. బాగా పిండి పిండి చేస్తారండి, పిప్పి చేస్తారు ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క దేహాన్ని. చివరికి ఆయన శరీరం నుండి శేరం అంటే రక్తము నీరు బయటికి వస్తుందండి. మరి ఇంకేం చేయాలని అనుకున్నారు? ఒకవేళ రాయికి సీలు వేస్తే రాడి అంటే యేసుక్రీస్తు వారు ఒకవేళ లానుంటే బాబు కాస్త ఆ రాయి తిండి నేను బయటకు వస్తాను అన్నట్టుగా అడుగుతాడేమో అనుకున్నారండి. కానీ పునరుత్థానం అంటే అది కాదండి. అసలు పునరుత్థానం అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేవడం, అంతేనా పునరుత్థానం అంటే? మరి యేసుక్రీస్తు వారి కంటే ముందు మరి యేసుక్రీస్తు వారు ఒక చిన్నదాన్ని బ్రతికించారు. అలాగే చనిపోయిన లాజర్ని బ్రతికించాడు. అంటే యేసుక్రీస్తు వారి కంటే వాడు ముందే బ్రతికారు కదా. మరి యేసుక్రీస్తు వారి గొప్పతనం ఏంటి అంటే వాళ్ళ పాత శరీరంతో లేచారండి. కానీ యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు మహిమ శరీరంతో యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం కూడా జరిగిందండి. అది పునరుత్థానం అంటే. అంటే యేసుక్రీస్తు వారు ఎలా లేచారండి? వినాలి. యేసుక్రీస్తు వారు ఎలా లేచారు? మహిమ దేహంతో, అంటే పాత దేహంతో యేసుక్రీస్తు వారు లేలేదండి. యేసుక్రీస్తు వారు మహిమ శరీరంతో లేవడం అనేది జరిగిందండి. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వాళ్ళు అపార్థం చేసుకున్నారండి. ఇలాంటి మరి ఆనాటి కాలంలో సద్దూకయ్యులు పునరుత్థానం లేదని చెప్పి అలాంటి సిచ్యువేషన్ లో ఆశ్చర్యకరంగా ఏం జరిగిందంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం అనేది జరిగిందండి. నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విస్మయానికి గురయ్యారండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం జరిగిందో ప్రతి ఒక్కరూ కూడా విస్మయానికి, ఒక ఆశ్చర్యానికి లోనవడం కూడా
జరిగిందండి. తర్వాత మరి యేసుక్రీస్తు వారు లేచినట్టుగా సాక్ష్యాలు కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనంలో చూసుకుంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం, దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, శిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఎవరు తెలియజేయమని చెప్తున్నారండి? ఆయన యొక్క శిష్యులకు. ఆనాటి కాలంలో చూసుకుంటే రోమా ప్రభుత్వం ఉన్న కాలంలో స్త్రీల యొక్క సాక్ష్యాలకి అంతగా విలువ లేదండి. స్త్రీల యొక్క సాక్ష్యాలకి మరి ఎవరు చెప్పాలి? పురుషులు. కానీ యేసుక్రీస్తు వారు స్త్రీలతను ముందు చెప్పించడం కూడా జరిగిందండి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం జరగడం అనేది వాస్తవం. ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేవడం అనేది జరిగిందండి. మహిమ దేహంతో యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం కూడా జరిగింది. మరి దీనికి సాక్ష్యాలుగా మరి యేసుక్రీస్తు వారు ఎవరెవరు కనబడ్డారు? పునరుత్థానానికి సాక్ష్యాలు ఉన్నాయండి, ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము లేఖనముల ప్రకారము 3వ దినమున, దాని ముందు నుంచి చదువుతామండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందును, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. మరి యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగానే ఆయన మృతి పొందారు, సమాధి చేయబడ్డారు, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డారండి. తర్వాత ఆయన కేఫాకును, తర్వాత 12 మందికి కనబడ్డారు. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. ఎంతమందికి అండి? 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. కాబట్టి యేసుక్రీస్తు వారి పునరుత్థానం జరిగిందనేది వాస్తవం. దానికి యేసుక్రీస్తు వారు కూడా ఎంతో మందికి కనబడ్డారు. అనేక సాక్ష్యాలు కూడా మన ముందు ఉంచారండి. యేసు గురించి మనం యూట్యూబ్ లో ఏమైనా సెర్చ్ చేస్తే గుడ్డలో నుంచి పిల్ల బయటకు వచ్చినట్టుగా, ఒక కోడిగుడ్లో నుంచి పిల్ల బయటకు వచ్చినట్టుగా చూపెడతారండి. కానీ కరెక్ట్ గా యేసుకి మనం డెఫినేషన్ మనం చెప్పాలంటే, ఒక గొంగళ పురుగు సీతాకోక చిలుకగా ఎలా మారుతుంది అంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు మళ్ళాంటి దేహంతో ఆయన మరణించి ఎలాంటి దేహంతో ఆయన లేచారండి? మహిమ శరీరంతో, మహిమ దేహంతో లేవడం కూడా జరిగిందండి. అలాంటి పునరుత్థానం అనేది మరి యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి, ఆయన కొరకు జీవించే ప్రతి ఒక్కరికి కూడా పునరుత్థానం అనేది ఉందండి. కాబట్టి మానవ దేహాలకు మహిమ దేహం అనేది వస్తుంది. కాబట్టి మన యొక్క పునరుత్థానం అనేది కూడా మన యొక్క బాప్తిస్మంతో మన యొక్క ఆత్మీయ జీవితం అనేది ప్రారంభమైందండి. మన యొక్క పాత జీవితాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే సిలువలో సమాధి చేశారండి. మన యొక్క పాత జీవితాన్ని యేసుక్రీస్తు వారు సిలువలో సమాధి చేసి మన యొక్క పునర్జీవనాన్ని ఆయన యొక్క పునరుత్థానములో ఉందండి. కాబట్టి ఈ మాటలు వింటున్న మనము మరి యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ఆయన కొరకు జీవించే ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క పునరుత్థానములో పాలి భాగస్థులమై ఉంటామండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథం నుండి కొన్ని మాటలు నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా కూడా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభువుల మీరే పదవులను కోరుతూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.